కర్మ, ఫలితం. నిజానికి ఈ సమస్త బ్రహ్మాండము ఈ రెండిటి మధ్యలోనే ఉంటుంది. మనిషి చేసే కర్మలు మంచి ఫలాలను పొందడం కోసమే కదా. ఒక్కోసారి మంచి ఫలాలను పొందడం కోసం తను చేస్తున్న కర్మలు ఏమిటనేది కూడా మర్చిపోతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కర్మ చేయి ఫలం గురించి ఆలోచించద్దు అని. కానీ మీరు ఎప్పుడు చేసే కర్మల గురించి ఆలోచించద్దు అని నేను చెప్పలేదు. ఆలోచించకుండా చేసే పనుల కారణంగా మనకు తెలియకుండానే ఫలితం విషంగా మారిపోవచ్చు. ఇదే కదా జరిగింది దుశ్శాసనుడికి, దుర్యోధనుడికి, ద్రోణాచార్యుల వారికి. ఒకరి బుద్ధి మంచిది కాదు, మరొకరికి వివేకం మంచిది కాదు, ఇంకొకరు ఎంచుకున్న పక్షం అది సరైనది కాదు. ఇక్కడ వీరికి జరిగిందే మీకు, నాకు, మనందరికీ కూడా జరగచ్చు. నేను చెప్పినట్టుగా కర్మలు చేయండి, ఫలితాన్ని గురించి ఆలోచించకండి. అలాగని కర్మలు చేసే ముందు వాటి గురించి ఆలోచించద్దని చెప్పలేదు. చూడండి, కర్మకు తగ్గ ఫలితం లభించేది ఫలం గురించి మర్చిపోయినప్పుడే. సదా ఆలోచనతో శుభకర్మలు ఆచరిస్తే దాని మధుర ఫలాలు కూడా మీకే లభిస్తాయి. కర్మాచరణకు ముందు ఆలోచించాల్సింది ఒకటే, తమరి ఈ కర్మ ప్రపంచానికి, ఈ సమాజానికి, తమరి కుటుంబానికి, మీ పరిసర ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలిగిస్తుంది అని. వారందరికీ మంచి జరగాలి అంటే సత్కర్మలు ఆచరించక తప్పదు. అలాగే ఫలితాన్ని గురించి ఆపేక్ష ఉండనేకూడదు. ఇప్పుడు నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.